హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 5th క్లాస్ అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ రాస్తున్నారో వాళ్ళ యొక్క థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళి TSWREAS TGWREAS ఈ యొక్క వెబ్సైట్కి మనం వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్టయితే BTG సెట్ 2024 ఫేజ్ 3 రిజల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు నో అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫేజ్ 3 రిజల్ట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినారో అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి, ఒకవేళ మొబైల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి, ఇక్కడ ఏదైతే క్యాప్చా మనకు డిస్ప్లేలో ఉందో ఆ యొక్క క్యాప్చా మనం ఎంటర్ చేసేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. ఈ యొక్క గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాట్మెంట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఈ నెల అంటే జూన్ 19 లోపు మనకు ఆ కాలేజ్లో అలాట్ అయిన స్కూల్లో మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అవ్వని పక్షంలో 4th ఫేజ్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ 4th ఫేజ్లో సీట్ రాకపోతే మీరు దగ్గరున్న కాలేజ్లో సంప్రదించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అంటే 6th 7th 8th 9th ఆ యొక్క క్లాస్లో అడ్మిషన్ కోసం అంటే ఇప్పుడు 5th క్లాస్ చదువుకునే వాళ్ళు 6th క్లాస్కి పోవడము, 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు 8th క్లాస్ పోవడము, 8th క్లాస్ చదువుకున్న వాళ్ళు 9th క్లాస్ పోవడం, ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎవరైతే బ్యాక్లాగ్ వేకెన్సీ సెట్ ఎగ్జామ్ రాసినారో వాళ్ళే కూడా మనకు సెకండ్ ఫేజ్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క సెకండ్ ఫేజ్ రిలీజ్ అయింది కదా, ఈ యొక్క అడ్మిషన్స్ మనం రిజల్ట్స్ తెలుసుకోవాలంటే ఏ విధంగానంటే మనము ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని ఉంది కదా, అంటే రిజల్ట్స్ ఆఫ్ BLV సెట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు సర్వర్ బిజీ వస్తుందండి. మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి BLV సెట్ 2024 అని క్లిక్ చేయాలి. ఈ యొక్క BLV సెట్ 2024 ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫేజ్ 2 రిజల్ట్స్ అని ఉంది కదా, ఫేజ్ 2 రిజల్ట్స్ని క్లిక్ చేయండి. ఈ యొక్క ఫేజ్ 2 రిజల్ట్స్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. రిజల్ట్స్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫేజ్ 2 ఇన్ TGSWREAS అండ్ TGTWD అంటే సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ యొక్క ఫేజ్ 2 రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి, ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా లేకపోయినా మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి, ఇక్కడ ఏదైతే క్యాప్చా మనకు డిస్ప్లేలో ఉందో ఆ యొక్క క్యాప్చా మనము ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా మనము ఈ జూన్ 19 లోపు అంటే జూన్ 19 లోపు ఆ యొక్క అలాటెడ్ స్కూల్లో మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 19 తర్వాత మనకు అడ్మిషన్ తీసుకోరండి, 19 లోపలనే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు అడ్మిషన్ రాకపోతే 4th అంటే థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ థర్డ్ ఫేజ్ కూడా రాకపోతే కన్సర్న్ ప్రిన్సిపాల్స్ను వాళ్ళ వీళ్ళని కలవండి. సో నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారో వాళ్ళకు కూడా మనకు 4th ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క 4th ఫేజ్ రిజల్ట్స్ కూడా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం 4th ఫేజ్ COE అడ్మిషన్ రిజల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్నది కదా, అంటే అక్కడ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ 4th ఫేజ్ రిజల్ట్స్ అని ఉంది కదా, ఈ యొక్క లింక్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించడం జరుగుతుంది COE రిజల్ట్స్ TGSWRCOE సెట్ 2024 అడ్మిషన్ ఇంటూ COE's 4th ఫేజ్ రిజల్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో మీరు ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ రాసినారో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా మనకు చూపించబడుతుంది కదండి, ఆ యొక్క క్యాప్చాని మనం ఎంటర్ చేసేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క అలాటెడ్ కాలేజ్లో మీకు ఏదైతే ఆ టైం లైన్ ఇచ్చినారో ఆ యొక్క టైం లైన్లో మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్ చేయని పక్షంలో ఆ యొక్క అడ్మిషన్ అనేది మనకు క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మా వీడియో మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.